Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దేశంలో బలంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. దేశంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా రానున్న వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సైతం వీయనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన అయితే ఉంది. ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రానున్న 3 నుంచి 5 రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఆరు బయట చెట్లు, టవర్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించిన వివరాల మేరకు తెలంగాణలో ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.